కావేరిని హాస్పిటల్ నుంచి జైలుకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ జైలర్ భైరవి కావేరితో ఒక ఊహించని ట్విస్ట్ అయితే ఇస్తుందనమాట. "నువ్వు ఎందుకు ఇలాంటి పని చేసావో నాకు తెలీదనుకుంటున్నావా? ఒక్క నైట్ బయట ఉండడం కోసమే హాస్పిటల్ డ్రామా ఆడావు. నీ ప్రాణం ఏ ఎలకలోనో, చిలకలోనో ఉన్నట్టుంది. అందుకే ఇలాంటి నాటకం ఆడావు. ఆ ఎలక, చిలక ఎవరో తెలుసుకొని తర్వాత చెప్తాను" అనగానే కావేరి భయపడిపోతుంది. చిన్నికి ఏమన్నా ప్రమాదం తలపెడుతుందా? నన్ను చిత్రహింసలు పెడుతున్నట్టే నా కూతురికి ఏమన్నా చేస్తుందా అన్నట్టు భయపడుతుంది. ఇక ఈ లోహిత చిన్ని మీద విపరీతమైన పగ పెంచేసుకుంది. చిన్ని గనక అస్సలు లేకపోతే స్కూల్లో తనే ఫస్ట్, అందరూ తననే పొగుడుతారన్నట్టుగా అసలు చిన్నినే స్కూల్‌కి రానివ్వకుండా చేయాలనుకుంటుంది. ఇక చిన్నికి పెయింటింగ్ వేసిన దానిలో ప్రైజ్ వచ్చింది కదా! ఇంక అందరూ పొగుడుతూ ఉంటారు. నోటీస్ బోర్డ్‌లో నీ పేరు పెట్టారు అని చెప్పగానే. ఇక అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంకా అది చూసి అసలు తట్టుకోలేక కావాలనే చిన్నిని బాధ పెట్టడం కోసం వాళ్ళ ఫ్రెండ్స్‌తో మీ నాన్న ఏం చేస్తాడు? మీ అమ్మ ఏం చేస్తారు? అంటూ మాట్లాడుతూ కొందరు నాన్నలు రౌడీయిజం చేస్తారు. కొందరు అమ్మలు జైల్‌లో ఉంటారు అనగానే చిన్నికి బాగా కోపమొస్తుంది. లోహిత అని పెద్దగా అరిచి, "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అమ్మ గురించే కదా మాట్లాడుతున్నావు" అంటూ కోపంగా పెద్దగా అరుస్తుందనమాట లోహితని. లోహిత ఏమంటుంది, "నేను ఎవరో గురించి చెప్తే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? నేను నీ గురించి చెప్పలేదు కదా" అన్నట్టు లోహిత మాట్లాడుతుంది. కానీ అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు చిన్నిని బాధ పెట్టాలనే ఉద్దేశంతోనే లోహిత అలాంటి మాటలు మాట్లాడింది అని.